హలో ఆల్, చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. మలబార్ స్పినాచ్ లేదా బచ్చలి కూర పైన ఇలా పోల్కా డాట్స్ లాగా చిన్న చిన్న డాట్స్ లాగా ఉండి ఏదో శారీ లాగా బాందిని శారీ లాగా ఉంటాయి కదా. సో వీటిని అసలు తినచ్చా తినకూడదా అని ఇప్పటికి ఎంతమంది అడిగారు క్వశ్చన్. సో మీకు ఈ వీడియోలో దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అన్ని రకాల బచ్చలి ఆకులకి కూడా ఆల్మోస్ట్ ఇలా మనకి డాట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా రావడం వల్ల ఆకుకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందో లేకపోతే తినకూడదు అని ఏమీ లేదండి. చక్కగా కోసుకొని తినచ్చు. అండిగోండి, ఆకు ఈ సైజు లేతగా ఉండేటప్పుడే వాటికి డాట్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దీనివల్ల అదేదో ఇన్ఫెక్షన్ అని చాలామంది భయపడుతూ అసలు తినాలా వద్దా అని చెప్పి డౌట్గా ఉంటారు. సో అసలు అది ఏం కాదండి. చక్కగా మనం లేత ఆకుల్ని కట్ చేసుకొని మనం మజ్జిగ పులుసు లాగా చేసుకోవచ్చు, లేదంటే పప్పులాగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ అనమాట. అండ్ ఈజీ టు గ్రో. ఇక్కడ నుంచి తీసిన చిన్న కొమ్మ పెట్టాను చూడండి, ఎంత చక్కగా మళ్ళీ గ్రో అయిపోయింది ఇదంతా కూడా. సో చాలా ఈజీగా పెంచుకోగల, బాల్కనీస్లో కూడా